నమస్కారం. ఈరోజు చాలామంది కన్ఫ్యూజన్ ఉన్న టాపిక్ వెయిట్ లాస్. అయితే ఈ వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అసలు మనం ఏది చేస్తున్నాం? ఎందుకంటే చాలామంది కష్టపడి వెయిట్ లాస్ అవుతారు, కానీ ఎంత కష్టపడి వెయిట్ లాస్ అవుతారో అంతే విధంగా మళ్ళీ ఆ వెయిట్ రీగైన్ అవుతారు. సో ఎందుకు ఇలా అవుతుంది? అసలు వెయిట్ లాస్ అంటే ఏంటి, ఫ్యాట్ లాస్ అంటే ఏమిటి? వెయిట్ లాస్ అంటే మనం శరీరంలో ఉన్న నీటి శాతం, మజిల్, అలాగే ఫ్యాట్ శాతం ఇవన్నీ తగ్గడమే వెయిట్ లాస్. ఫ్యాట్ లాస్ అంటే ఎప్పుడైతే మనం మన బాడీలో అధిక మొత్తంలో పేరుకుపోయిన కొవ్వు, స్టోర్డ్ ఫ్యాట్ ఉంటుంది, ఆ ఫ్యాట్ తగ్గడాన్నే ఫ్యాట్ లాస్ అంటారు. అయితే ఈ ఫ్యాట్ లాస్ అనేది చాలా స్లో అండ్ స్టడీగా జరుగుతుందండి. ఇదేమి అంత ఫాస్ట్గా అయితే అవ్వదు. చాలామంది ఏమంటారంటే మీకు ఒక వారంలోనే 3 కిలోలు బరువు తగ్గిపోయి ఉంటారు. అంత ఈజీగా తగ్గిపోతే మరి సెలబ్రిటీస్ జిమ్స్లో అంత ఎక్కువసేపు చెమటలు వచ్చేలా అంతలా ఎందుకు కష్టపడుతున్నారు? మీరే ఆలోచించండి. ఫ్యాట్ లాస్ అనేది కొంచెం లాంగ్ ప్రాసెస్. అంతేకాదు వెయిట్ లాస్లో మనం ఏం చేస్తాం? క్రాష్ డైట్స్ ఫాలో అవుతాం, అలా లేదా డిటాక్స్ డ్రింక్స్ అనేది తాగుతాం. కానీ ఈ డిటాక్స్ డ్రింక్స్ తక్కువ తినడం వల్ల మన బాడీలో ఎనర్జీ అనేది తక్కువ తీసుకుంటుంది. సో తక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని ఖర్చు పెట్టడం అంటే మెటబాలిజం, ఈ క్యాలరీస్ని ఖర్చు పెట్టే మెటబాలిజం కూడా స్లో అవుతుంది. సో ఇది మనకి చాలా కష్టమైన ప్రాసెస్.